దగ్గర పోయి అడుక్కునే దేశమా ఇది? ఇవాళ ఎవడైనా కూడా ఇవాళ భారతదేశం పేరు తీసుకోవాలన్నా కూడా వణుకు పుట్టాలి ఇలా కంపల్సరీ. ఎందుకంటే ఇలా మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇలా మా దేశము భారతదేశం అంటే ఇలా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి గౌరవపరమైనటువంటి దేశం భారతదేశం అంటే ఇలా ఎంత గౌరవం ఉన్నటువంటి దేశాన్ని ఇలా వాడు మా దేశంలోకి వచ్చి ఇలా చొరబడి దాడి చేస్తా అంటే మేము ఊకుంటామా? ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఈ సింధూర్ దాడి ఇట్లనే జరగాలి. పాకిస్తాన్ లో ఎవడెవడైతే గిట్ట మన మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అంతం పట్టేదాకా కూడా వదలొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ ని. అక్కడ హిందువులా కాదా అని చూసి పాయింట్ నిప్పి చూసి మరీ అటాక్ చేశారు. దానికి తగ్గ రియాక్షన్ అనుకోవచ్చా? ఇంకా దీనికి రెట్టింపు ఏమైనా ఉండదు? ఇంకా రెట్టింపు ఉండాలి, ఇంకా ఉండబోవాలి. ఎందుకంటే హిందూ అంటే అమ్మో హిందువులు అంటే ప్రేమతో చూస్తే వాళ్ళు ఎంత బాగుంటారు, కోపం వస్తే ఎట్లుంటుందా అని చెప్పేసి ఉండాలి. కాబట్టి కంపల్సరీ ఇంక ఇట్నే దాడి జరగాలి, వాళ్ళకి ఇంకా జరగాలి. ఇంకా ప్రాణాలు వాళ్ళ తీయాలి. అలా 26 మందిని మన దేశం కాబట్టి వాళ్ళు 2600 మంది ప్రాణాలు పోయేదాకా కూడా ఇట్లనే కొట్టాలని చెప్పేసి